శ్రావణ పూర్ణిమనే రాఖీ పూర్ణిమ లేదా రాఖీ పౌర్ణమి అంటారు. జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. మన దేశంలో రాఖీ పౌర్ణమి ఎప్పుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే సాక్ష్యాలేవీ లేవు. కానీ పురాణాలలో మాత్రం దీనిపై వివిధ రకాల కథలున్నాయి. వృతాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య సచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడి చేతి మణికట్టుకి కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి విజయం సాధించారని, అలా రాఖీ పుట్టిందని చెబుతారు. అలాగే మహాభారతంలో ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నా చెల్లెళ్ల అనుబంధం చాలా గొప్పది. శిశుపాలుని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతోంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి కంగారు పడుతుంటే ద్రౌపది మాత్రం తన చీర కొంగు చింపి వేలికి కట్టుకట్టింది. దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అలా ప్రతి సోదరికి తన సోదరుడు ఎల్లవేళలా అండగా ఉండాలని శ్రావణ పౌర్ణమిని రాఖీ పండుగగా జరుపుకోవటం ఆనవాయితీగా వచ్చింది.